ಒಂದೇ ಒಂದ್ಸಲ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ಗೆ ಜೈಕಾರ ಹೇಳಿದ್ರೇನ್ರಿ ನೀವು? ಅಪ್ಪಯ್ಯ ಬಾಗೆ ಪಲ್ಲ ದಲಿತಲಿಟ್ಲ ಭೋಜನ ತಿಂಟ್ವಿ ಅಂటారు. దళితులిట్లా భోజనం తినకపోతే బాగే పల్ల దళితులిట్లా భోజనం తినకపోతే అరిటా క్యాటరింగ్ వచ్చిననా, కొత్త బాక్స్ క్యాటరింగ్ వచ్చిననా, హిమాలయ వాటర్ గ్లాస్ లాక్ వేసుకొని శంగేడు ప్లేట్ చెడిస్తే ఓటేసి ఎడుస్తామా? ನಾನು ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸಿದ್ದು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಹೆಸರಲ್ಲೇ. ಇದು ನನಗೆ ದಲಿತ ಸಮುದಾಯದ ಬಗ್ಗೆ ಇರೋ ಭಕ್ತಿ. ನಮ್ಮೂರಲ್ಲಿ ಪೆರೇಸಂದ್ರದಲ್ಲಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬಂದಾಗಿಂದ ದಲಿತರಿಗೆ ಸ್ಮಶಾನ ಇರಲಿಲ್ಲ. ನಾನು ಗೆದ್ದಿದ ತಕ್ಷಣ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಹತ್ರ 1.5 ಎಕರೆ ದಲಿತ ಸಮುದಾಯಕ್ಕೆ ಸ್ಮಶಾನ ಮಾಡಿಸಿ ಮೊನ್ನೆ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಇದು ನನ್ನ ಪ್ರೀತಿ. ನಾನು ಗೆದ್ದ ಮೇಲೆ 10 ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಹಾಕಿ 1250 ದಲಿತ ಸಮುದಾಯದ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಎಮರ್ಜೆನ್ಸಿ ಟೈಮಲ್ಲಿ ವಿಕ್ಟೋರಿಯಾ ಜಯದೇವಕ್ಕೆ ಶಿಫ್ಟ್ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕಾಪಾಡಿದ್ದೀನಿ. 1 to 10th ಓದೋ 20,000 ಮಕ್ಕಳಲ್ಲಿ ಅದರಲ್ಲಿ 11,500 ಜನ ಮಕ್ಕಳು SC ST ಮಕ್ಕಳಿಗೆ ಗಣೇಶನ ಹಬ್ಬಕ್ಕೆ ಬಟ್ಟೆ ಕೊಡಿಸಿದ್ದೀನಿ. ಮೊನ್ನೆ ಅಂಗನವಾಡಿ ಮಕ್ಕಳಿಗೆ ಬಟ್ಟೆ ಕೊಡಿಸಿದ್ದೀನಿ. SC ST ಮಕ್ಕಳು ಇವತ್ತು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ನಾಳೆ CET ಇದೆ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ 600 ಜನ CET ಕ್ಲಾಸ್ ತಗೊತಾ ಇದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ 380 ಜನ SC ST ಮಕ್ಕಳು ಫ್ರೀ CET ನೀಟ್ ಕೋಚಿಂಗ್ ಊಟ ತಿಂಡಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. మీరు పొదేండ్ల చేయిందే, నేను పొద్దునెల్ల చేసి చూపించిండాను. నన్ను ఎవరు అనరే. ఈ కోలార్ ఇంకో ఒకడు మెంట్లోడు వస్తాడు నన్ను తిట్టేకి. కోలార్ ఇంకా ఒకడు వస్తాడు ఈ సిట్లగట్ సర్కల్లా. నో నా తలరాత బాగుందనా, నేను ఎవడెవడు తిడుతో పొద్దునెల్ల ఇంకా వాడికి ఒకనికి టికెట్ ఇచ్చిండ్లే బీజేపీ. ಸರ್ ದೈವ ಕೃಪೆ. ನಾನು ಕೋಲಾರ ಮುನಿಸ್ವಾಮಿ ಅವ್ರನ್ನ ಬೈದೆ, ಟಿಕೆಟ್ ಸಿಗಲಿಲ್ಲ. ಪ್ರತಾಪ್ ಸಿಂಹನ್ ಬೈದೆ, ಟಿಕೆಟ್ ಸಿಗಲಿಲ್ಲ. ಈಶ್ವರಪ್ಪನ ಬೈದೆ, ಟಿಕೆಟ್ ಸಿಗಲಿಲ್ಲ. ಅನಂತ್ ಕುಮಾರ್ ಹೆಗಡೆನ್ ಬೈದೆ, ಟಿಕೆಟ್ ಸಿಗಲಿಲ್ಲ. ನನ್ನ ಹಣೆ ಬರ ನೋಡಿ. ಫೆಬ್ರವರಿಯಲ್ಲಿ ಭೋಗನಂದೀಶ್ವರ ರಥ ಎಳಿಯಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಸುಧಾಕರ್ ಅವರು. ರಥ ಕಿತ್ತೋಗುತ್ತೆ. ಮಾರ್ಚಲ್ಲಿ ಈಶ್ವರನ್ಗೆ ಟಿಕೆಟ್ ಸಿಗುತ್ತೆ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಬಿಜೆಪಿ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಶ್ರೀರಾಮಚಂದ್ರನ ಹೆಸರಲ್ಲಿ ಓಟ್ ಕೇಳ್ತಾರೆ. ನನ್ನ ಎದೆ ಸೀಳಿದ್ರು ರಾಮ ಇದ್ದಾನೆ, ಅಂಬೇಡ್ಕರ್ ಇದ್ದಾರೆ. ನನ್ನ ಎದೆಯಲ್ಲೂ ಶ್ರೀರಾಮ ಇದ್ದಾರೆ, ಸಿದ್ದರಾಮಯ್ಯನೂ ಇದ್ದಾರೆ. ಬಿಜೆಪಿ ಅವರು ಶ್ರೀರಾಮನ ಹೆಸರಿಟ್ಕೊಂಡು ಓಟ್ ಕೇಳ್ತೀರಿ. ನಾವು ಸಾಕ್ಷಾತ್ ರಕ್ಷಾ ರಾಮನ್ನೇ ತಂದಿದ್ದೀವಿ. ರಾಮನ್ನೇ ತಂದು ನಿಲ್ಲಿಸಿದ್ದೀವಿ. ಇವತ್ತು ಶ್ರೀರಾಮನವಮಿ ಜಯಂತಿ. ಭಕ್ತಿ ಏನು ಬಿಜೆಪಿ ಅವ್ರಿಗೆ ಸೀಮಿತನಾ? ಎಲ್ರಿಗೂ ಭಕ್ತಿ ಇರುತ್ತೆ. ನಮ್ಮೂರಲ್ಲಿ ನಾನು ಎಲ್ರಿಗೂ ಹೇಳೋದಣ್ಣ, రక్షా రామేనోర్ అన్న నేను 25 నాళ్ళు టికెట్ ఇచ్చిరి మా సీతారామన్న వచ్చి కష్టపడి ಇವತ್ತು రక్షా రామయ్య సీతారామన్న వచ్చి ನಾನು ಗೆಲ್ಪಿಚ್ರಿ ನಮ್ಮ ಸುಧಾಮ್ ಸಾಹೇಬ್ರು ಈ ಸಮುದಾಯದ ಅತಿ ದೊಡ್ಡ ಶಕ್ತಿ ರೀ ಅವರು ಸುಧಾಮ್ ಸಾಹೇಬ್ರು ನನಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡಿ ಪ್ರದೀಪ್ ನಿನ್ನ ಗೆಲ್ತೀಯ ಅಂತ ಮೋಟಿವೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತು ನಾನು ಗೆದ್ದೆ ನಾವು MLN పుడుకొని బెంగళూరుకు పోల్సిండే నేను 6 గంటలకే లేచి ఇంటింటి దాకా వచ్చి కష్టపడతాను కదన్నా ఇంటింటికి పోయి కష్టం అడుగుతా అంటే ఇంకో 200లకు పెయిన్లే అంటారులే బీజేపీ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు గ్యారెంటీని ఇస్తా అంటే 2,000 ఆడవాళ్ళకి ఇస్తాండము బీమ్ ఇస్తాండము బస్లో ఫ్రీ ఏమక్క ఇవిడు బస్లో ఫ్రీ కొడుకు తిడితే కూతురింటికి పో కూతురు తిడితే కొడుకింటికి పో ఛార్జ్ లేదమ్మో మొదలు కొడుకు ఏమన్నా తిడితే అలిగి వెళ్ళిపోదామంటే ఛార్జ్ కాస్ట్లు ఉంటాండ్లే కూతురు తిడితే అలిగి ఇవిడేవులే కొడుకు తిడితే కూతురింటికి పో కూతురు తిడితే కొడుకింటికి పో వాళ్ళిద్దరూ తిట్టి ఇంట్లోకి రానిలేదు అంటే ఆడ పక్కన నా ఇల్లు రా నేను సాక్తాను రా ఎంతైనా కూటికే ఎన్నాళ్ళు బతికినా కాటికే
కాదమ్మా, ఎన్ని కోట్లు సంపాదించిన అమ్మమ్మ చెప్పమ్మ అన్నము షారిడిసి ఏమని తినగైతుందా? మీరు చూసిండారా? పేదోళ్ళు కో నాకు మొన్న ఈ చేళూరుతో వాళ్ళు భోజనం చేసిరే, మధ్యాహ్నం ఎవడన్నా బిసిబేళబాత్ చేస్తాడా ఇంట్లో? బిసిబేళబాత్ అర్టాకి యాక్టింగ్కి వచ్చినానా? ನಂದಿ ಉಪಚಾರಲ್ಲ ಸಪ್ಲೈಯರ್ ಸೊಪ್ತಾ ಇರ್ತಾರೆ ಸರ್, ನಾನೇ ಪಾರ್ಸೆಲ್ ಕಟ್ಕೊಟ್ಟಿದ್ದೋನೆ. ನಾನು ಹೇಳಿದೆ ಯಾರಿಗೂ ಹೇಳ್ಬೇಡ ಅದೇ ಪಾಪ ಬೇಜಾರಾಗ್ತಾರೆ. నేను గెలిచినాక ఎగ్జాంపుల్ అగలుగురికి 110 ఇంట్లు ఉంది. ఇంటింటికి పోయి కష్టమడిగిండా. సూపర్ 60 అనే ఎస్ఎస్ఎల్సీలో బాగా చదువుతా అంటే పిల్లోళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తాండ. ఎస్సీ ఎస్టీ ఇండ్లపై గెలిచినాక కూకొని కష్టం సుఖం అడుగుతాండ. హెల్త్ క్యాంపులు యూటూర్కు 40 హెల్త్ క్యాంపులు చేసిండా నేను గెలిచినాక. 600 ఇంకా 700 జనంకి బెంగళూరుకు తోడుకుపోయి ఆపరేషన్ చేపించి 5,000 10,000 బిల్లు వస్తే అది నేనే కడతాండా. గెలిచినాక 70,000 ఇంట్లకి సీర్లు ఇస్తే బట్టలు ఇస్తే ఏం దుడ్డు చాలా అయిందేం నాకే? నో, నేను ఇంకా ఇల్లు కొనిండ్లే, నేను ఆతో జమీన్లే, సదాశివ నగర్ల ಪ್ಯಾಲೇಸ್ಲೇ, ನಾ ಕಾರ್ ಮಿಂದ ನನ್ನ ಕಾರ್ ಮೇಲೆ EMI ಇದೆ. ನಾನು ಇವತ್ತು 1 ಎಕರೆ ಜಮೀನು ಮಾಡಿಲ್ಲ, ಇನ್ನು ಸ್ವಂತ ಮನೆಗೆ ತೆಗಿಯಕ್ಕೆ ಆಗ್ತಿಲ್ಲ. సంపాదిస్తా ఉండేది బెంగళూరులో పరిశ్రమ నీట్ అకాడమీలో సంపాదిస్తా ఉండేది. అంత పేదోళ్ళకే ఖర్చు పెడతాడు నన్ను అభయ. ఇట్లా సీర్లు బట్టలు ఆటో డ్రైవర్ల బిడ్డలకు 5,000 ఇస్తే బడాపంలో నేను స్కాలర్షిప్. ತಂದೆ ತಾಯಿ ಇಲ್ದೇರೋ 52 ಮಕ್ಕಳಿಗೆ 1 ಲಕ್ಷ ಪೋಸ್ಟ್ ಆಫೀಸಲ್ಲಿ ಡಿಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು. ಯಾವ ఎలక్షన్ ఉంది అని ఇదంతా ఎలక్షన్ ఇన్నింగ్స్ చేసిందే. నన్ను అడిగిరే, రే ఇట్లా దుడ్లు ఖర్చు చేస్తాండవు కదరా, నా ఫ్రెండ్ అడిగా ఖర్చు చేస్తాండవరా ఎత్తు పెట్టుకొని. నేను అంటే నో, రేపు చాక్ పీస్ పెట్టినా నేను తిరిగి దుడ్డు సంపాదిస్తా ಅಲ್ವಾ? ಚಾಕ್ ಪೀಸ್ ಹಿಡಿದ್ರೆ ಇವತ್ತು 5,000 to 6,000 ಜನ MBBS ಡಾಕ್ಟರ್ಗಳು ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು. ಅವರು ಮೆಡಿಕಲ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ರಲ್ಲ, ಇವತ್ತು ನಾನೊಂದು MLA ಆಗಿ ಮಾತಾಡ್ತಿಲ್ಲ. ಕರ್ನಾಟಕದ ಯಾವ ಹಾಸ್ಪಿಟ್ಲ್ಗೆ ಹೋದ್ರು ಅಲ್ಲೊಂದು ನನ್ನ ಸ್ಟೂಡೆಂಟು ಡಾಕ್ಟ್ರಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿರ್ತಾನೆ. ಇವತ್ತು ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ బాగేపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, చిక్కబళ్ళాపుర గవర్నమెంట్ హాస్పిటల్ నేను పాఠం చొప్పించిండే వాళ్ళు డాక్టర్లుగా ఉంటారు. నో, తల్లి తండ్రి లేని బిడ్డ MLA వచ్చిండాను. పాత MLA చదుల్పురంకి పోలీస్ జీపు వెనక 2 ముందు 2. నేను ఆపద్దన్న బిల్డప్ ఇచ్చిండనేమన్నా చూడే. పోలీసు వాళ్ళు తోడకలాలే, గన్ మ్యాన్లే, బుల్లెట్ క్యాంప్ కన్నా గన్ను. నేను మీరు నమ్మలే, ఒక కారు కూడా నా వెనకేసుకొచ్చేలే. పోలీసు వాళ్ళకి చెప్తాను రావద్దండి అప్ప నా దగ్గరికి మీరు అని. ఒక MLA ఎట్లు బిల్డప్ ఇవ్వచ్చు మాకేమిటి కన్నా? మీరు ఇవిడో 10 ఏళ్ళు ఓని సైరన్లు తిరుగో, ఈవిడేమనుకుంటారు చూస్తావా నా కొడుకు ఎట్లయివా అట్లే కదా. ఏమి మీరు అంగాళ్ళతో నిలబడుకొని MLAని గౌరవాన్విత శాసకరే అనుకుంటారా? రేపు పొద్దున్నే నేను గెలిచినా సోల్నా జనాలతో సింపుల్గా నేను ఇవిడో బడాపులకు వచ్చి ఏడో సైడ్కి వేసి ఫుట్పాత్లో టిఫిన్ తిని కాఫీ తాగి ఇంటింటికి పోతాను. కొందరు ಅಂದ್ರೆ MLA అంటే గాంభీర్యం ఉండాలా అని మీరు వేసిండే భిక్షన మా అధికారం. నన్ను ಮುಂದಿನ 5 ವರ್ಷದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯದ ಮಕ್ಕಳನ್ನ IIT ಟಾಪರ್ಸ್ ಮಾಡ್ತೀನಿ, ಡಾಕ್ಟರ್ಸ್ ಮಾಡ್ತೀನಿ, IAS ಓದಿಸ್ತೀನಿ. ನನಗೆ ಅಂಬೇಡ್ಕರ್ ದೇವರು ಅವ್ರು ಬರ್ದಿರೋ ಸಂವಿಧಾನದಿಂದಾನೇ ಅಪ್ಪ ಅಮ್ಮ ಇಲ್ದೇ ಹುಡುಗ ವಿಧಾನಸೌಧಕ್ಕೆ ಹೋಗಿದ್ದು. ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾರೆ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು, ವಿ ದ ಪೀಪಲ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಹ್ಯಾವಿಂಗ್ ಸಾಲಮ್ಲಿ ರೆಸಾಲ್ಟ್ ಟು ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಇಂಡಿಯಾ ಇಂಟು ಸಾವರಿನ್ ಸೋಷಿಯಲಿಸ್ಟ್ ಸೆಕ್ಯುಲರ್ ಡೆಮಾಕ್ರೆಟಿಕ್ ರಿಪಬ್ಲಿಕ್, ಜಸ್ಟಿಸ್ ಆಫ್ ಸೋಷಿಯಲ್ ಎಕನಾಮಿಕ್ ಪೊಲಿಟಿಕಲ್ ಲಿಬರ್ಟಿ ಆಫ್ ಥಾಟ್ ಫೇತ್ ಅಂಡ್ ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್, ವಿ ಅಡಾಪ್ಟ್ ಅಂಡ್ ಎನಾಕ್ಟ್ ದಿಸ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ 1949 ನವೆಂಬರ್ 26 ಅಂತ. ಸುಧಾಕರ್ ಅವರೇ, ಅಂಬೇಡ್ಕರ್ ಅವ್ರ ಬಗ್ಗೆ ನಿಮಗೆ ಪ್ರೀತಿ ಇದ್ರೆ ಬಹಿರಂಗ ಚರ್ಚೆಗೆ ಬನ್ನಿ. ನೀವು ಅಂಬೇಡ್ಕರ್ ಅವ್ರ ಬಗ್ಗೆ ಏನು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ರು, ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಯಾವ ಆರ್ಟಿಕಲ್ ಕೇಳಿದ್ರು, 1 to 4 ಯೂನಿಯನ್ ಟೆರಿಟರೀಸ್, 5 to 11 ಸಿಟಿಜನ್ಶಿಪ್, 12 to 35 ಫಂಡಮೆಂಟಲ್ ರೈಟ್ಸ್, 13 to 14 ಯೂನಿಯನ್ ಟೆರಿಟರೀಸ್, 14 to 15 ಯೂನಿಯನ್ ಟೆರಿಟರೀಸ್, 15 to 16
36 to 51 ಡೈರೆಕ್ಟಿವ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ಆಫ್ ಸ್ಟೇಟ್ ಪಾಲಿಸಿ. ಯಾವ ಆರ್ಟಿಕಲ್ ಕೇಳಿದ್ರು ಹೇಳ್ತೀನಿ. ಅಂಬೇಡ್ಕರ್ ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಿರೋ ಯಾವ ಘಟನೆ ಬೇಕಾದ್ರೂ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ನಿಮಗೆ ದಮ್ಮಿದ್ರೆ ಬಹಿರಂಗ ಚರ್ಚೆಗೆ ಬನ್ನಿ ನೋಡೋಣ. ఏం షిట్లు గట్ల సర్కల్లో నిలుచుకొని నువ్వు కన్నీళ్ళు వచ్చి నీకు అతనే అడ్డం పెట్టుకునేది. కన్నీళ్ళు వచ్చి కారిపోయి ఫుల్ నానిపోయిన ఇంకా ఖర్చు అడ్డం పెట్టుకోవాలా, ఇంకా రాకుండానే అడ్డం పెట్టుకునేసిండు. నేను జూమ్ చేసి చూస్తే ఒక డ్రాప్ కనపడలే. నేను వీళ్ళు ఏడ్చేవాడు కాదే, పక్కల ఏడ్చి అలవాటు ఉండేవాళ్ళు ఒకరు నిలుచుకోండి. వాళ్ళకి తెలీదు వాళ్ళ గవర్నమెంట్ని పడేసింది అప్పుడే అని. నేను చెప్పలేదప్ప ఎలక్షన్ ఎవరికి తిడతారు నన్ను. ఇంకా ಅಣ್ಣ ನಾನೊಂದು ಮಾತು ಹೇಳಿದೆ, ಸುಧಾಕರ್ ಅವರೇ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ನೀವು ಒಂದೇ ಒಂದು ಓಟ್ ಲೀಡ್ ತೆಗೆದ್ರೆ ನಾನು ರಾಜೀನಾಮೆ ರಾಜಕೀಯ ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀನಿ. ನಾನು ಇವತ್ತು ಹೇಳ್ತೀನಿ, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ 25,000 to 30,000 ಓಟು. ಅವರು 10 ವರ್ಷ MLA ಆಗಿದ್ರಲ್ಲ, ನಾನು 10 ತಿಂಗಳಾಗಿದ್ದೀನಲ್ಲ, ಓಕೆ ಮೊನ್ನೆ ಸೋತ್ರು ಅಂದ್ಕೊಳ್ಳೋಣ. ಅವ್ರಿಗೆ ತಾಕತ್ತಿದ್ರೆ ಈಗಲಿ ನಾನು ಈಗಲೂ ಹೇಳ್ತೀನಿ, ಒಂದು ಓಟಲ್ಲ ಬೇಡ, ದಮ್ಮಿದ್ರೆ ಪೆರೆ ಸಂದ್ರದಲ್ಲಿ ಒಂದು ಓಟ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಳಕ್ಕೆ ಹೇಳಿ. వాయింది పెరేసంద్రమే నాది పెరేసంద్రమే, వాయింది ఆ పక్కిల్లు నాది ఈ పక్కిల్లు, వాయిన్కి 600 ఓట్లు నాకు 1000 ఓట్లు. ఎవడ్రా బుజ్జి మగాడు తిరుగా అప్ప. ఈ బీజేపీ వాళ్ళు నన్ను తిడతారా. నేను అంటే రే ನನ್ನ ಫ್ರೆಂಡ್లు ಅಡಿಗ್ರೆ ಏನಣ್ಣ ಈ BJP ಅವರು ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ನಿನ್ನನ್ನು ಬೈತಾರೆ, ನಿನಗೇನು ಅನ್ಸಲ್ವ ರೇ? కూటికి గతుకుండ్లే ఇదే APMC మార్కెట్లో ఉర్లగడ్డల మూట్లు ఎర్రగడ్డల మూట్లు ట్రాక్టర్ తోలుతా అంటే ఎవడు అడుగుతాడులే. ఈ పద్దు ఎమ్మెల్యేలు ఎక్స్సీఎంలు మినిస్టర్లు వచ్చి తిడతా అంటారు. ఎంత పెరిగిపోతారా నేను? ఏమన్నా ఏమే నాకు అర్థమే అవుతాడులే. కుమారస్వామి వాళ్ళు పెద్దబడాపం పోయి నన్నే తిడతారు, కుమారస్వామి వాళ్ళు బెంగళూరులో నన్నే తిడతారు. కోలార్ MP ఉండడేమో అదేమో లేదు, మెంటల్ మున్స్వామి అనకూడదు నాకు అని. ఆయన నన్నే తిడతాడు. ఎవరు వచ్చినా బరీ నన్ను తిడతారు. యూట్యూబ్లో బరీ నన్నంటే మీరేమన్నా అనుకోండా, రక్షారామేమ 3 లక్షల ఓట్లు లీడ్లా గెలుస్తాడు. ఏంపా లాస్ట్కి సుధాకర్ పరముగ బ్రహ్మానందం వచ్చే కన్నడ పెద్ద హీరోలు వచ్చిరే, ఎవడు గెలిచిందే? నేనే. ನನ್ನ ಯಾರೋ ಕೇಳಿದ್ರು, ಸರ್ ಸುಧಾಕರ್ ಅವರು ಸೆಲೆಬ್ರಿಟೀಸ್ನ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. ನಾನು ಹೇಳಿದೆ ನಾನೇ ಸೆಲೆಬ್ರಿಟಿ ಹೋಗಲೇ. ಯಾವ ಹೀರೋಕ್ಕೆ మన తక్కువ నేనా ఏమే అన్నా? తల్లి తండ్రి లేని బిడ్డల కోసమో నేను స్ట్రగల్ చేస్తాను. SC STల్ని నేను పెంచుతాను. ప్రతి ఊర్లో ఈ 5 ఏళ్ళ శ్మశానం ఫస్ట్ జాగా ఇచ్చేది నా ప్రియారిటీ, రోడ్లు చేపించేది నా ప్రియారిటీ. వాళ్ళ బిడ్డల్ని గవర్నమెంట్ గణేషన్ పండుగకి ఎవరన్నా పిల్లోళ్ళకి బట్టలు కుట్టిస్తారో ఏమి వాళ్ళు ఓటేస్తారేమన్నా? అంగన్వాడీ పిల్లోళ్ళకి 800 రూపాయలని ఒక జత బట్టలు ఇప్పిస్తే అడిగి అంగన్వాడీ పిల్లోళ్ళు నా తమ్ముడురా నా చెల్లెలరా బాగుండల్లా. రేపు పొద్దున్నే నేను ఈ పద్దు నేను నాకింతే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేಡ್ಕರ್ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾಹೇಬ್ರು DK ಸಾಹೇಬ್ರು ನನ್ನ ಪ್ರಾಣ ಅವರು. ಈ ಪಾರ್ಟಿ ಬೆಳಿಬೇಕು. ನಾನು ಹೇಳಿದೆ ಸುಧಾಕರ್ ಅವರೇ ಕಾಂಗ್ರೆಸ್ ನಿಮಗೆ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟು MLA ಮಾಡಿದ್ರೆ ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಟು BJP ಒಳಗೆ ಮಿನಿಸ್ಟರ್ ಆದರೆ ನಾನು ಇವತ್ತು ಹೇಳ್ತೀನಿ KPCC ಆಫೀಸಲ್ಲಿ ನಾನು ಕಸ ಗುಡ್ಸಕ್ಕೆ ರೆಡಿ. ఏమన్నా అధికారం ఏమే? పేదోళ్ళ ఇంట్లో బరీ అన్నము షారు పెడతారు. ఎలాంటి అన్నము షారే బాగుంటుంది. శ్రీమంతుల ఇంట్లో అన్నము షారు జట్ల నెయ్యి మిక్చర్ ఊరుగాయ పెడతారు. ఎలా తెసిన ఆ షారు సప్పుకుంది అదన్నా వేసుకొని తినరాలే. పేదోళ్ళ ఇంట్లో బరీ అన్నము షారే చాలా బాగుంటుంది. ಸಮಯ ಕಾಂಗ್ರೆಸ್ ಓಟ್ ಹಾಕಬೇಕು. ನಮ್ಮ ರಕ್ಷಾ ಅಣ್ಣನ ಗೆಲ್ಲಿಸ್ತೀರಾ ತಾನೇ? రక్షా అన్నం గెలుస్తానే. ఏమక్క గృహలక్ష్మిలో 2,000 వస్తుంది కదా, నువ్వు ఏమక్క కొందరు 2,000కి ఒక నమ్మలేస్తా అంటారంట.
అది యావదో ఊర్లో అడిగితికో 2000 ఏం చేస్తవి అంటే ఒకాకి ఇంక రోన్ తక్కువ వస్తుందిరా నా బట్ట అని నేనంటేమో 2000కి ఒకాకే ఆకులు సున్నుము కడ్లు పొడి ಕೊಂದ್ರು ಬಟ್ ರಕ್ಷಾರಾಮ್ ಅವರು ಎಲ್ಲ ಎಲ್ಲರೂ ಹಿಂಗೆ ಕೈಯತ್ತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ನಮ್ಮ ಕ್ರಮ ಸಂಖ್ಯೆ ಎಷ್ಟು 3 ಕ್ರಮ ಸಂಖ್ಯೆ ಎಷ್ಟು ನಮ್ದು 3 ರಿಸಲ್ಟ್ ನ ಬಿಜೆಪಿಗೆ 3 ನಮ್ಮ ಕ್ರಮ ಸಂಖ್ಯೆ ಎಷ್ಟು ನಮ್ಮ ಕ್ರಮ ಸಂಖ್ಯೆ ಎಷ್ಟು ಒಬ್ಬ ಯಂಗ್ಸ್ಟರ್ನ ಗೆಲ್ಸಿದ್ರೆ ನಾನು ಕಷ್ಟಪಡ್ತಿದ್ದೀನಿ ನಮ್ಮ ಅಣ್ಣನೂ ಅಷ್ಟೇ ನಾನು ರಕ್ಷಾ ಅಣ್ಣನ ಮನೆಗೂ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಶಾಶ್ವತ ನೀರಾವರಿ ಏನಿದೆ ಅದು ಮಾಡಿ ತೋರಿಸ್ತೀವಿ ನಮ್ಮ ರಕ್ಷಾ ಅಣ್ಣಗೊಂದು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ బూతుల్లా పై చెప్పల్ల ఏమని చెప్పదు తెలుసా మా ఎన్న రక్ష అన్న ఓటేయండి అని అడగల్ల నా తమ్ముడు రక్ష అన్న ఓటేయండి అని అడగల్ల ఒక్కొక్కరు 50-100 జన్మకి చెప్పండి నువ్వు 25 దినాల్లో బీ ఫార్మ్ ఎత్తుకొచ్చి గెలిచిపోలేదు నేను ఏమే సుధాకర్ని సీఎం వచ్చినా సోల్పించాకయలదంట సుధాకర్ను ముట్టాకయలదంట రే ఒక టీచర్ ముట్టేసి కదరా ఈవిడేమంటాడారు తెలుసిన బీజేపీ వాళ్ళు వీడు మొన్నేమో గెలిచే నెక్స్ట్ కిత గెలరా అంట నా కొడుకులలో మగోడు ఎన్నికితలరా పురుషేళ్ళ ఎన్నికితలు పురుషేళ్ళ నెక్స్ట్ కిత గెలిస్తే మాటలు నేర్చేసిండాడు వీడు అంటారు ఇంకొకకిత గెలిస్తే దుడ్డు చేసేసిండాడు అంటాడు ఇంకొకకిత గెలిస్తే రాజకీయంలో పెరిగిండాడు అంటాడు చిన్నబళ్ళాపురం రిజర్వ్ అయ్యే వరకు నేనే ఎమ్మెల్యేడా నేనే ರಿಸರ್ವ್ అయినాక మా ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಒಳ್ಳೆ ಎಮ್ಮೆಲ್ಯೆ ಇಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಇರಬೇಕು ದಲಿತ ಸಮುದಾಯದವರೆಲ್ಲ ಒಂದಾಗಿ ನಾನು ಈಗಲೂ ಸುಧಾಕರ್ ಅವ್ರಿಗೆ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಪ್ರತಿ ಕಡೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ಗೆ ಜೈ ಅಂತ ಜೈಕಾರ ಹಾಕ್ಸಿರಿ ಸುಧಾಕರ್ ಅವರೇ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಹಾಕ್ಸಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಮೀಡಿಯಾದವ್ರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ನಾಳೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಸುಧಾಕರ್ ಅವ್ರಿಗೆ ಸಂವಿಧಾನದ ಬಗ್ಗೆ ಒಂದಷ್ಟು ಕ್ವಶನ್ಸ್ ಕೇಳಿ ನಾನು ಈಗಲೂ ಮೀಡಿಯಾದವ್ರಿಗೆ ಇಲ್ಲೇ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತೀನಿ ನೀನೇನಾದರೂ ಕೇಳ್ಗುರು ಸಂವಿಧಾನದಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಬಗ್ಗೆ ಏನಾದರೂ ಕೇಳ್ಗುರು ನಾನು ಹೇಳ್ತೀನಿ ಸುಧಾಕರ್ ಅವರೇ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ದಲಿತರ ಮನೆಗೆ ಹೋದಾಗ ಅರ್ಟಾಕ್ ಎತ್ತಕ್ಕೆ ಹೋದಪ್ಪಯ್ಯ ವಾಟರ್ ಬಾಟ್ಲ್ ಎತ್ತಕ್ಕೆ ಹೋದಪ್ಪಯ್ಯ అందుకే వెళ్ళిపోయింది ఇప్పుడు వీడియో లైవ్లో చూస్తా అంటాడు యజమాని ఏం తమాషా మీరు చూస్తారో లేదో ఆయన చూస్తాడు ಅಣ್ಣ ನಾನು ಸುಧಾಕರ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡಬಾರ್ದು ಅಂದ್ಕೊಂಡೇ ಇರ್ತೀನಿ ಈ ದೇವಸ್ಥಾನದ ಹತ್ರ ಹಳೆ ಲವರ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ಎಲ್ಲ ಜ್ಞಾಪಕ ಬರಲ್ವಾ ಸರ್ ఈ దేవస్థానంతో పాత్లవర్ కనపడితే అంత జ్ఞాపకం వచ్చేదే అట్లా నాకేమో మైక్ పట్టుకుంటే సుధాకర్ జ్ఞాపకం వస్తాడు రే చెప్పరా దేవస్థానంతో పాత్లవర్ కనపడితే అట్లా వెళ్ళిపోతామరా జ్ఞాపకం వచ్చేదేమరా ఇవి నాకి సుధాకర్ పాత్లవర్ ತರ అయిపోయాడు మర్షేకి ఎన్ననాళ్ళు కావాలో మర్షేకి అవుతుందో లేదో నాకే తెలియదురా అన్నా కాంగ్రెస్ ఓటేస్తారా క్రమ సంఖ్య మమ్మల్ని ఎవడ్రా బుజ్జి ఆపేవాడు జై కాంగ్రెస్ వస్తానన్నా